నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ఇంట్లో 2 రాసులు గనక ఉన్నట్టయితే, అంటే ఒకే ఇంట్లో 2 రాసుల ప్రభావాలు ఉంటుంటాయి. తులారాశిలో పుట్టిన వారు ఇద్దరు గాని, కుంభరాశిలో వాళ్ళకి ఇద్దరు గాని, ముగ్గురు గాని, ఒకే అక్షరంతో స్టార్ట్ అయినటువంటి వారు ఎస్ అనే అక్షరాలతో పేర్లు పెట్టుకున్నారు. ఎల్ అనే అక్షరాలతో, ఎల్ అనే అక్షరంతో ఇంట్లో మనకు ఇద్దరు ఉంటే లావణ్య ఉంటుంది, లవకుమార్ ఉంటారు. ఎల్ అనే 2 అక్షరాలుంటాయి. సౌమ్య ఉంటుంది. సుధీర్ ఉంటారు. ఉదాహరణకి 2 అక్షరాలు. 2 అక్షరాలు ఒకే అక్షరంతో పేరు. ఇద్దరికీ 2 రాసులు ఒకటే అవుతాయి. అలా 2 రాసుల ప్రభావం గనక ఉన్నటువంటి ఇంట్లో ఎక్కువగా సమస్యలొస్తుంటాయి. నేను చాలా పదే చాలామందికి ఎక్కువగా చెప్తున్నాను. 2 రాసుల ప్రభావం ఉంటే ఆ జీవితం ఎప్పుడు గూడా ఫైనాన్షియల్‌గా వెనకపడిపోవడమే. సంపాదించింది వస్తది. కానీ ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఒక రూ. 10 సంపాదించారనుకోండి. ఇంకొక రూ. 10 అక్కడ రెడీగా ఉంటుంది. దానికి ఈ రూ. 10 ఆ రూ. 10 కలిపి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితొస్తది. ఇంకా కలపాలి ఇంకో రూ. 10. మానసిక ప్రశాంతత అనేది కూడా ఆ ఇంట్లో ఎప్పుడూ లోపిస్తూనే ఉంటదండి. పనులు సకాలంలో జరగవు. ఎప్పుడు కూడా మైనస్. పిల్లలకి చదువులో చదువుకుంటారు. కానీ ఎగ్జామ్స్‌కొచ్చేవరకు ఫెయిల్ అయిపోతుంటారు. బ్యాక్‌లాగ్స్ ఉంటాయి. చదివింది వంట పట్టదు పిల్లలకి. ఆ ప్రభావం ఉంటది. ఆ ఇంట్లో ఉంటది ఖచ్చితంగా. ఆర్థికంగా ఎంత వస్తే అంత ఖర్చయిపోతూనే ఉంటదండి. భవిష్యత్తులో మీరు ఎంతో కష్టపడి ఒక 99 మెట్లెక్కుతారు. ఆ 99 మెట్ల నుండి జారి కింద పడిపోతారండి. 2 రాశుల ప్రభావం ఉన్నప్పుడు. ఎందుకంటే ఇంట్లో 2 రాశులు ఎవరైనా తల్లిదండ్రులది గానీ, భార్యాపిల్లలది గానీ, ఇట్లా అటాచ్‌మెంట్‌లో ఉన్నా కూడా ఇంట్లో నివసించేటువంటి వారు ఎవరైనా ఎక్కువగా సమస్యలొస్తుంటాయండి. కాబట్టి ఇలాంటి సమస్యల నుండి తప్పించుకోవాలంటే దానికొక మార్గం ఉంటది. అదే న్యూమరాలజీ, యాస్ట్రాలజీ. న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ పేరు డిస్టెన్స్ అంటే అది ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి. మినిమమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. మినిమమ్ డిగ్రీస్‌లో పేరుంచుకోవాలి. అలా ఉంచుకొని చిన్న రెమెడీస్ చెప్తాను. వాటిని ఫాలో అయితే సరిపోతుంది. ఖచ్చితంగా మీకు ఆ ఇంట్లో సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. ఇదంతా గూడా ఒక 6 మంత్స్ లోపే మీకు తెలుస్తదండి. అప్పటికి ఇప్పటికున్న తేడా. చాలామంది అనుకుంటారు. అయ్యో! నేను ఇంత కష్టపడి పని చేస్తున్నానే, నాకు మా పిల్లోడికి ఉద్యోగాలు రావట్లేదే, మా అమ్మాయి అమెరికాలో ఉంది, అమ్మాయి వీసా గడువు పూర్తయిపోతుంది, ఎంఎస్ చేయడానికి వెళ్ళింది. అమ్మాయికి ఏ ఉద్యోగం లేదు. మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి. ఆ అమ్మాయి బాధపడుతుంది అని చాలామంది అబ్బాయిలు గాని, అమ్మాయిలు గాని అంటుంటారు. దీనికి కారణం ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో ఒకే అక్షరంతో పేరు మొదలైన వారు ఉండడం గాని, లేదా ఇంట్లో 2 రాసులు ఒకే రాశి వాళ్ళు అయి ఉండడం వల్ల గాని, ఎక్కువగా ఇబ్బందులు పడతారండి. అవకాశాలన్నీ మిస్ అయిపోతుంటాయి. 1 మార్కు, 2 మార్కులు, 3 మార్కులు ఇట్లా అవకాశాలన్నీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, లాస్ట్ రౌండ్‌లో వరకు అసలు మీకు కాల్ లెటర్ పంపిస్తామని పంపించరు. అట్లా చాలా వరకు ఇబ్బందులు పడేవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇంట్లో 2 రాసుల ప్రభావమే. ఇది అక్షరాల నిజం. ప్రతి ఒక్కరు. తర్వాత వ్యాపారాలు చేస్తారు. కోట్లలో చేస్తారు. వ్యాపారాలు లక్షలలో చేస్తారు. కానీ డబ్బు చేతి నిండా కనపడతది. కానీ లాస్ట్ చివరి వరకు చూస్తే మళ్ళీ ఎక్కడియి అక్కడియి ఖర్చులు కట్టేస్తుంటారు. అక్కడికక్కడే సరిపోతుంటాయి. మళ్ళీ వాళ్ళే మిగులుతారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఇంట్లో 2 రాసుల ప్రభావమే. ఆ ఇంట్లో ఉన్నటువంటి 2 రాసుల ప్రభావం వల్ల ప్రతీదీ ఆటంకం. ప్రతీదీ ఇబ్బంది పడుతూనే ఉంటారు. కాబట్టి మనం టైం వేస్ట్ చేసుకోకుండా మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమమ్ డిగ్రీస్‌లో గనక, ఫ్రీక్వెన్సీలో గనక పేరు సెట్ చేసుకున్నామనుకోండి, ఇంకే ప్రాబ్లమ్ ఉండదండి. మార్చుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సర్టిఫికేట్‌లు అంటూ ఏది చేంజ్ చేసే అవసరం లేదండి. జస్ట్ ఒక నోట్‌బుక్‌లో రోజు, రోజు ప్రాక్టీస్ చేయండి ఆ పేరుని. అలా చేయడం ద్వారా మీకు చాలా మంచి మేలు జరుగుతుందండి. ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఉన్నదా మనం ఏదైతే కావాలని కోరుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది, జరుగుతుంది. ఇన్ని చెప్తున్నానండి. ఒక్కసారి ఇంట్రెస్ట్ పెట్టండి. దాదాపుగా మనం ఇంట్రెస్ట్ పెట్టకనే, ఇంట్రెస్ట్ అనేది లేకనే జరిగేది జరుగుతది. ఆ భగవంతుడు నాకు రాసిన కాడికి రాస్తాడంటే తప్పండి. భగవంతుడు పుట్టించి భూమి మీద పడేశాడు. కానీ మిగతాదంతా మనమే చేసుకోవాలి. మనమే కష్టపడాలి. మనమే మన స్థాయిని పెంచుకోవాలి. మన పేరును మనమే పెట్టుకోవాలి. ఇలా మ మ మానవ జీవితం అనేది ఒక అద్భుతం అండి. మనం ఏది కావాలనుకుంటే ఈ విశ్వం మనకది అందిస్తుంది. మనం కారు కావాలనుకుంటే కారు తీసుకొచ్చుకోవచ్చు. ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కొనుక్కోవచ్చు. మనం ఇలానే ఉండాలంటే ఇలానే ఉంటాం. మనం మనకు విశ్వం ఏం చెప్తుంది? మనం ఏదైతే కోరుకుంటామో దానికి ఇంకా 10 రెట్లు ఎక్కువ ఇవ్వాలని ట్రై చేస్తుంది. కానీ మనం
కోరుకోవడంలో గాని, మనం ఏదైనా పాటించడంలో గాని వెనకబడిపోతున్నాం. కాబట్టి మానవ జీవితం అనేది అద్భుతమైనటువంటి జీవితం అండి. దీన్ని ఎంత చక్కగా మనం మార్చుకోగలిగితే మన జీవితం కూడా అంతే మార్పు చెందుతుంది. మనం ఏది కోరుకుంటామో అది రెట్టింపిచ్చేదానికి ఈ యొక్క భూగోళం అనేది మనకు ఈ యొక్క వనరులు మనకు అందిస్తున్నాయి. కాబట్టి అవకాశాలు మనం వెతుక్కుంటూ వెళ్ళి ఆ అవకాశాన్ని మనం చేజిక్కించుకుంటే మన జీవితం తప్పకుండా బాగుపడుతుందండి. కాబట్టి ఒక్కసారైనా మీరు ఇంట్లో రెండో రాసుల వాళ్ళు ఎవరైనా ఉన్నా గూడా ఒకసారి మన పర్సనల్‌గా ఆఫీస్ నంబర్‌లకి కాల్ చేయండి. కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి పర్సనల్ అపాయింట్‌మెంట్ తీసుకొని మీరు తప్పకుండా వచ్చే ప్రయత్నం చేయండి. నేను పర్యటనలు కూడా చేస్తున్నాను. ప్రతి శనివారం, ఆదివారం హైదరాబాద్‌లో అందుబాటులో ఉంటాను. అదేవిధంగా రాజమండ్రి, వైజాగ్, విజయవాడ, బెంగుళూరు, మరి వరంగల్లు ఇలా కొన్ని కొన్ని ప్లేసెస్‌లో మెయిన్ సిటీలో ఉన్నటువంటి చుట్టుపక్కల దగ్గర దగ్గర సిటీలలో మేము ఉండడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటారని కూడా మనసా వాచా కర్మేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.